అడుగుతున్నా, ఉచిత బస్సు ఉంది కదా అక్క, ఎక్కడికి పోయినా, అత్తగారింటికి పోయినా, అమ్మగారింటికి పోయినా, బిర్లా మందిరం పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయినా, భద్రాచలంలో రాములవారి తలంబరాలు చూడబోయినా ఆడబిడ్డలకు ఒక్క పైసా ఖర్చు లేదు, బస్సులో ఉచిత ప్రయాణం. ఇవాళ పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించినాం. ఇదే కాదు, కష్టపడ్డ పైసలన్నీ సిలిండర్ పేరు మీద దోసుకుంటుంటే 1200 రూపాయలు పెట్టి సిలిండర్ కొనలేక కట్టెలపై కష్టాలు మళ్ళీ వచ్చేటట్టుంటే ఆడబిడ్డల కష్టాలు తీర్వానికే 500 రూపాయలకే ఇవాళ ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి 40 లక్షల కుటుంబాల్ని రాష్ట్రంలో 100 రోజుల్లోనే ఆదుకున్న చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదే కాదు, పేదోళ్ళ ఇళ్లలో కరెంటు బిల్లు చూస్తేనే కరెంటు షాక్ కొట్టేటట్టుంది. అందుకే వాళ్లకు 200 యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా కరెంటు ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకొని ఇవాళ పేదవాళ్ళకి ఇండ్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు, 4,50,000 ఇండ్లు, 22,500 కోట్లతోటి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం అంటేనే నియామకాలు, నిరుద్యోగ సమస్య. అట్లాంటిది 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకొని ఎల్బీ స్టేడియంలోనే ఆ కుటుంబాలను అందరినీ రప్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసింది మన ప్రభుత్వం. ఇవాళ ఈ దేశంలో బీసీ జనాభా లెక్క కట్టి 50% వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని బీసీ జనాభా లెక్కించడానికి ఇవాళ మనం అనుమతించి నిధులు ఇచ్చింది మన ప్రభుత్వం, మన పార్టీ. మనం ఇట్లా మంచి పనులు చేస్తుంటే నిన్న మన బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఇవాళ మల్కాజ్గిరిలో ఓట్లు అడుగుతుండు. ఆయన కొత్తోడు కాదు, గత ప్రభుత్వంలో ఆయన మంత్రి, ఆర్థిక మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, అన్ని మంత్రులు కేసీఆర్ పక్కన కూర్చున్నాడు. కేసీఆర్ తో పాటు తెలంగాణలో జరిగిన అన్ని దుర్మార్గాలకు ఈటెల రాజేందర్ కూడా కారణం కాదా? ఆయనకి ఈయనకు పంపకాలలో తేడా వచ్చి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఈయనను బయటికి పంపిస్తే బయటికి వచ్చాడు. బీజేపీలోకి పోయిండు, హుజూరాబాద్ లో ఎమ్మెల్యే అయిండు. హుజూరాబాద్ లో మన నరేంద్ర మోడీని అడిగి 1,000 కోట్లు తెస్తా అన్నాడు. 1,000 కోట్లు తెచ్చి హుజూరాబాద్ అభివృద్ధి చేసి ఉంటే మన ఎమ్మెల్యేగా హుజూరాబాద్ లో ఎందుకు ఓడగొడతారని నేను అడుగుతున్నా. హుజూరాబాద్ లో ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నరేంద్ర మోడీ నుంచి తెస్తున్న నిధులు లేకపోవడం వల్ల హుజూరాబాద్ లో ఎమ్మెల్యే కూడగొట్టిండ్రు. ఇవాళ మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఎంపీకి నిలబడతా అంటున్నాడు. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడనే ఉంటున్నాడు. ఎన్నడన్నా మన మల్కాజ్గిరి పేదల దగ్గరకు వచ్చిందా? వర్షాకాలంలో మన ఇండ్లు మునుగుతూ వచ్చిందా? మన వాళ్లకు ఆదుకోవడానికి కేంద్రం నుంచి మన నిధులు తెచ్చిందా? మన మూసీలో చిన్న పాప కొట్టుకపోతే నాలలో పడి కనీసం ఆ కుటుంబాన్ని పలకరించడానికి అన్న వచ్చిందా? ఏ రోజు మన కష్టాలలో రాలే. ఎన్నడైనా మీ మంచికి మీ చెడ్డకు మీరుతో గెలిచినా ఓడినా రాత్రి మగళ్ళు మీ మధ్యలో ఉన్నది మైనంపల్లి హనుమంతరావే తప్ప సొంత పైసలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరని రాష్ట్రంలో ఉన్నారంటే మీ మల్కాజ్గిరి ప్రాంతానికి మీ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు జరిగింది. ఈ ప్రాంతం నుంచి మైనంపల్లిని గెలిపించనుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రిగా ఉండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. అందుకే ఇవాళ మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మొత్తం పార్లమెంటు నియోజకవర్గానికి బాధ్యత పెట్టి ఇన్ఛార్జ్ గా పెట్టి సునీతమ్మని గెలిపించుకొస్తే ఆయననే ఈ ప్రాంతానికి మంత్రిలాగా మీ సమస్యలు అన్ని ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారికి పనిచేసి పెట్టే బాధ్యత నాది. ఆనాడు కొడంగల్లో కక్ష కట్టి నన్ను ఓడగొడితే 14 రోజుల్లోనే ఈ ప్రాంతం నుంచి ప్రశ్నించే గొంతుగా నన్ను గెలిపించింది మీరు. ఈ మల్కాజ్గిరి అసెంబ్లీలోనే 11,000 మెజారిటీ ఇచ్చి ఆనాడు నన్ను ఎంపీగా గెలిపించారు.
మీరు అండగా నిలబడి నన్ను గెలిపించింది కాబట్టి, నన్ను ఎంపీగా గల్లీ నుంచి ఢిల్లీకి పంపించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని చేసింది. ఆ బాధ్యతని రాష్ట్రం మొత్తం తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి నేను ముఖ్యమంత్రి అయినా, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అంటే అందులో మీ భాగస్వామ్యం ఉంది, మీ ఆశీర్వాదం ఉంది. మరి ఇవాళ నాకు ప్రభుత్వం ఉంది, మీకు మంచి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన మైనంపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలవలే. ఈసారి మీ సమస్యలు తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించడానికి సోదరిమణి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి మీరు గెలిపించండి. మీ ప్రాంత సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత నాది. ఇక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు వస్తే మనతోని నెగ్గలేరని ఇద్దరు కలిసి సీకట్లు ఒక్కటే అయిపోయారు. ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బిడ్డ బెయిల్ కోసము బీజేపీని గెలిపిస్తామని ఒప్పందం చేసుకున్నారు. మొన్ననే మన మేడ్చల్ ఎమ్మెల్యే మీరు చూసిరు, లగ్గంలో కలిసి రాజేందర్ అన్న నువ్వు గెలుస్తున్నావు, నేను గెలిపిస్తాం పో అన్నాడు. నేను అడుగుతున్న కేటీఆర్ మీకు తెలియకుండా మేడ్చల్ ఎమ్మెల్యే మాట అంటే మీరు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, మీ పార్టీల నుంచి ఎందుకు బహిష్కరించలేదని నేను అడుగుతున్నా. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేసింది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, పేదోళ్ల ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చిండు. కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం మనం ఇస్తే రద్దు చేసింది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే రద్దు చేసింది, ఐటీఐఆర్ కారిడార్ మనం ఇస్తే రద్దు చేసింది. మన ప్రాంతంలో మల్కాజ్గిరిలో ఆర్ఓబీలు ఆర్యూబీలు కట్టకపోవడం వల్ల గంటల కొద్దీ రైలు వస్తే మనం నిరీక్షించాల్సి వస్తుంది. మీకు అందరికి ఆ కష్టాలు తెలుసు కదా. 10 ఏళ్లు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ అనా పైసా పని చేయలే. ఇవాళ సికింద్రాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మెట్రో రైలు మనకు మేడ్చల్ వరకు కావాలని మా మిత్రులు అడుగుతున్నారు. మరి ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 10 ఏళ్లు కేసీఆర్ ను చూసిండ్రు, కేసీఆర్ చేసిన మోసానికి బండకేసి కొట్టారు. 10 ఏళ్లు మనం మోడీని కూడా చూసినాం కదా. ఇక మోడీని కూడా ఓడించే వంతు వచ్చింది. ఈసారి కాస్కో మోడీ మా మేడ్చలోళ్ళు నీ సంగతి చెప్తారు, మా మల్కాజ్గిరిలో నేను ఈ ఎన్నికల్లో నిన్ను ఓడిస్తారు. ఇవాళ బీజేపీ వాళ్ళు ఇక బీజేపీ వాళ్ళ చూస్తే అయితే బీజేపీ వాళ్ళ మాటలు చూస్తే పొంకనాల పోసిగానికంట 3 ఎడ్లంట 36 దొడ్లంట. ఏం చేసిరా మీరు, మా పేదోళ్ళకి ఇల్లు కట్టించిరా అంటే జై శ్రీరామ్ అంటాడు. అయ్యా మా ఊరికి రోడ్డు ఎందుకు వేయలేదంటే మేము అయోధ్యలో రామ మందిరం కట్టించినామంటారు. అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు అని అంటే హనుమాన్ జయంతి మేము గొప్పగా చేసినామంటారు. నేను అడగదలుచుకున్న బీజేపీ వాళ్ళని, అయ్యా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు మీరు ఉట్టకముందు, మీ తాతలు ఉట్టకముందు మా తాతలు ముత్తాతలు చేసిన పండుగలు మీరు మాకు నేర్పాలనా? శ్రీరామనవమి మా తాతలు మా ముత్తాతలు చేయలేదా? హనుమాన్ జయంతి మేము చేయలేదా? ఇదే కాదు ఇంకా కొన్ని పండుగలు నేను గుర్తు చేస్తా. పోసమ్మకు, ఎల్లమ్మకు, మైసమ్మకు మా తాతల నుంచి కోడి పోసినాం, కళ్ళు పోసినాం రా నాయన, మాకొచ్చి చదువు చెప్తారేంటి? ఇవాళ ఎంతసేపున్నా మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టి ఈ రాష్ట్రానికి దేశానికి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇది మంచిదా? మీరు చేసింది ఏందో చెప్పండి. ఎన్నికల్లో మతాన్ని ప్రస్తావించొద్దని మేము అంటున్నాం. ఇక వాళ్ళు ఎంతసేపు ఉన్నారు రోడ్ల మీద దేవుణ్ణి చూపించి ఓట్లు అడుక్కుంటారు. అందుకే నేను మా బీజేపీలకు చెప్తున్నా, ఈటల రాజేందర్ చెప్తున్నా, నేను మతం ముసుగులో ఓట్లాడుకుడు కాదు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి. వాడే నిజమైన హిందూ. నిజమైన హిందూ ఎవరయ్యా అంటే దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఆ దేవుడిని మనం భక్తితో పూజ చేయాలి. అప్పుడే నిజమైన హిందూ. గాని బస్ స్టాండ్ లో పోటీ
చిల్లర అడుక్కునేటోళ్ళు పెద్ద స్తంభాలం పెట్టుకొని దేవుడి బొమ్మ పెట్టుకొని అయ్యా చిల్లరే అని అడుగుతుంటారు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా దేవుడి బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి ఇవాళ ప్రజలారా ఆలోచన చేయండి. మన ఆకలి తీరాలంటే మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి. మన నిరుద్యోగ సమస్య తీరవాలి అంటే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అందుకే ఈరోజు ప్రభుత్వం అనేది ఉన్నది. 4.5 ఏళ్లు మనం అధికారంలో ఉంటాం. ఇవాళ అందుకే కాంగ్రెస్ కు ఓటు వేయండి. సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. ఈటెల రాజేందర్ సుట్టపైనే అట్లొస్తాడు ఇట్లా పోతాడు, అమాసకు పుణ్యానికి చంద్రుడు వచ్చినట్టు తప్ప ఆయన చేసేదేమీ లేదు. అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు, ఇక్కడ ఉండే చదువుకున్న యువకులకు బీజేపీకి ఓటు వేస్తారంటే బీజేపీ విధానం రిజర్వేషన్ల రద్దు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు చెప్తున్నా, మీరు వేసే బీజేపీ ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైల్వే తెచ్చింది, ఎయిర్పోర్ట్ తెచ్చింది, బిఎస్ఎన్ఎల్ తెచ్చింది, ఎల్ఐసి తెచ్చింది, బిహెచ్ఏలు, ఐడిపిఎలు, బీడీఎల్, డిఫెన్స్ ఫ్యాక్టరీలు తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చింది. మరి ఇవాళ ఇన్ని పరిశ్రమలు పెట్టి ప్రాంతంలో మా రైల్వే కార్మికులు, మా రైల్వే ఎంప్లాయీ చాలా మంది ఉన్నారు. మీ రైల్వేస్ కట్టింది కాంగ్రెస్ కాదా? మీకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? మీకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? ఇవాళ రైల్వేస్ ఉద్యోగులారా మీరు ఆలోచన చేయండి. మీరు మోడీ కోటేస్తే మీ రైల్వే శాఖ మొత్తం అదానికి తెగ నమ్ముతాడు నరేంద్ర మోడీ. మీ ఉద్యోగాలకు భద్రత లేదు. మీ ఎల్ఐసిని అదాని అంబానీకి తాకట్టు పెడతాడు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ ఆలోచన చేసి ఓటు వేయాలి. మీ రైల్వే శాఖ, మీ బిఎస్ఎన్ఎల్, మీ ఎల్ఐసి, మీ బిహెచ్ఎల్ కాపాడాలి అంటే, మీ ఉద్యోగాలు ఉండాలి అంటే మోడీ ఉద్యోగం ఊడాలి. మోడీ ఉద్యోగం ఉంటే మీ ఉద్యోగాలు పోతాయి.